బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, పంచారామాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఈరోజు మొదటగా ఏ ఆరామం గురించి చెప్తున్నారు? ద్రాక్షారామం గురించి చెప్పుకుందాం జయ. ఈ ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. విశాలమైన ప్రాంగణం, ఎంత పెద్దదో, దాని పురాతత్వం కనపడుతూ ఉంటుంది అనమాట. పాతకాలపు ఇది. అయితే ఈ ద్రాక్షారామంలో ఒక ప్రధానమైన విశేషం, అయ్యవారితో పాటు ఇక్కడ అమ్మవారు కూడా విశేషమైన బంగారు తల్లి ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఈ దేవాలయంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక్క చోటే వెలిసి ఉన్నారు. అయితే దీన్ని దక్షయజ్ఞ వాటికగా చెప్తారు. దక్షయజ్ఞం ఇక్కడే జరిగిందట, అందుకే ద్రాక్షారామం అని పేరు వచ్చిందంటారు. దక్షయజ్ఞ వాటిక అంటే ఎక్కడైతే సతీదేవి భగ్నమైందో ఆ శరీరంలో ముక్కలు పడ్డాయి కదా, ఒక ముక్క అక్కడ ఉంది. ఆమె ఆ అవయవమే మాణిక్యాంబ అమ్మవారిగా రూపొందుకుంది. 2 అంతస్తుల్లో ఉంటుంది ఈ శివలింగం. ఎంత పెద్దదో, పెద్ద శివలింగం. అయితే శివలింగం పై భాగంలో చారలు నల్లటివి కనపడతాయట. ఈ చారలు ఏమంటారంటే, మొదట అర్జునుడు శివుడు యుద్ధం చేశారు కిరాతార్జునేయంలో, అప్పుడు కట్టుకున్న పులితోలు తాలూకు చారలు అని చెప్తారట. నల్లని చారలు కనపడతాయి. తెల్లవారుజామునే సూర్యకిరణాలు పడతాయట. 4 గోపురాలు ఉన్నాయి దేవాలయానికి, కానీ ఎంతో పాతబడినట్టు కనపడుతుంది జయ. బాగా మెయింటెనెన్స్ లేదేమో అలా అనిపించింది నాకైతే. నేను 2-3 సార్లు వెళ్ళా. ఎంతో బాగా మెయింటైన్ చేయాలి. మీకు అట్లా అనిపించింది? ఇంకా బాగా మెయింటెనెన్స్ చేయటం లేదు అలా అనిపించింది. గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటే కనుక పంచారామ యాత్ర ఎంత విశేషంగా చేయొచ్చో వీటిని ఇంకా కొంచెం బాగా మెయింటెనెన్స్ లో ఉంచాలి. మనం అదృష్టవంతులం కదా రమ్మగారు, మన తెలుగు రాష్ట్రంలో ఉంది కాబట్టి. దేవాలయాలు కట్టే బదులు ఇంత పురాతనమైనవి 8-9 శతాబ్దాల మధ్యలో కట్టబడింది ఇది. ఏనాటిది? నిజంగా రమ్మగారు, మీరు అన్న మాటతో జాగ్రత్త తీసుకోవాలి. నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే జాగ్రత్తగా పురాతన ఆలయాలను చూసినప్పుడు అబ్బా ఇంకొంచెం చూస్తే శ్రద్ధ వహిస్తే బాగుంటుందేమో అనిపిస్తా ఉంటది. నిజమండి. పరమాద్భుతమైన శిల్పకళ. 4 గోపురాలు 4 పక్కల. ఈ 4 గోపురాలని, ఒక్కొక్క గోపురాన్ని ఒక్కొక్క అమ్మవారు ఒక శక్తి రక్షిస్తుందని చెప్తారట. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. అన్ని శిల్పాలే పురాతనమైన శిల్పాలు, ఎప్పటివో. 8-9 శతాబ్దాల మధ్యలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య భీముడు, ఆయనే ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇది తొలి కాలం అంటే ముందు ప్రతిష్ఠ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడో కృతయుగంలో జరిగినట్టు కథ. తర్వాత కాలంలో రాజులు మారి, ఇవి మారి, యుగాలు మారి అలా అలా కంటిన్యూ అవుతూ ఉన్నా కూడా శివలింగం తాలూకు ప్రతిష్ట, ప్రఖ్యాతి, మహత్యము మారల. దేవాలయాలు, టోపోగ్రఫీలు మారుతూ వచ్చాయి, కట్టుబడులు అవి మారుతూ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడున్న దేవాలయము చాళుక్య భీముడు కట్టింది. ఈయన ఇది ఒకటే కాదు, ఇంకొక ఆరామాన్ని కూడా ఈయన నిర్మించాడు సామర్లకోటలో. ఈ 2 ఒకే రకంగా కనపడతాయి, కట్టుబడి. అది ఒకే రాజు కదా, ఒకే రాజు, ఒకే సమయంలో, ఇంచుమించుగా సమయం కూడా ఒకటే. దాంతో చాలా విశేషంగా కనపడుతుంది. శివలింగం దాదాపుగా 60 అడుగుల ఎత్తు శివలింగం. 2 అంతస్తులుగా ఉంటుంది ఆలయం. పక్క నుంచి మెట్లుండి 2వ అంతస్తు నుంచి అభిషేకం చేస్తారు. ఎంత విశేషమైనది చూడు. దాన్ని ఎంత కాపాడాలి, మరి ఎంతో రక్షించాలి కదా. శ్రీనాథ కవి కావ్యాలలో కూడా బాగా ప్రస్తావన కనపడుతుంది ద్రాక్షారామాన్ని గురించి. ఆయన రాసిన భీమేశ్వర పురాణంలో ప్రధాన దైవం ఈయనే. అయితే దీంట్లో ఈ ఆలయపు ఆనవాళ్లలో ఇది హాలుని కాలం నుంచి ఉంది. హాలుందంటే ఏనాటి హాలుడు? అప్పటి నుంచి ఉందని, శాతవాహనులకు సంబంధించిన హాలుడు నాటి నుంచి ఇది ఉన్నదని ప్రత్యేకంగా చెప్తారు. ఎలా ఏంటంటే, ఈ దేవాలయాల్లో రాజులు పోషకులుగా ఉండేవాళ్ళు. నిత్యము అభిషేకాలు జరిగాయి. అవును, రాజుగారు రావాలంటే ఎంత చక్కటి ఏర్పాట్లు ఉంటాయి. ఒక మినిస్టర్ వస్తున్నాడంటే ట్రాఫిక్ ఆపేసి అందరూ స్తంభీభూతులైపోతే మనందరం స్టాచ్యూ అయితే ఆయన వెళ్తాడు. అవును. ఒక చిన్న రాష్ట్రంలో, ఒక చిన్న గవర్నమెంట్లో ఒక పోస్టు, ఒక విషయాన్ని హ్యాండిల్ చేసే మంత్రి గారికే మనం అందిస్తే మొత్తం రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఎంత ఉండొచ్చు. పైగా అప్పటి కాలంలో నా విష్ణు పృథ్వీపతి అనేవాడు.
విష్ణు అవతారం రాజు. అంటే ప్రజలు విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు. రాజుగారు నిత్యము అభిషేకానికి ఆ దర్శనానికి వచ్చే దేవాలయం ఎంత చక్కగా ఎంత బాగా ఉండుండేది. పైగా ఆయన స్వయంగా కొలుచుకునే దైవాన్ని ఇప్పుడు మనం కాస్త డబ్బులున్న వాళ్ళే పూజ గదులు దంతంతో అవి వాటితోటి అలంకారాలు చేసుకుంటున్నాం. చేయరు మరి ఎంత వైభవంగా ఉండేవోనట ఈ దేవాలయాలు అప్పుడు. మహాద్భుతంగా ఉండేవి. చాలా శిల్పాలు అవి విడివిడిగా తీసి పెట్టబడి పగుళ్ళు వచ్చి పాడయ్యి మెయింటెనెన్స్ లేక పెద్దది విశాలమైన ప్రాంగణం. ప్రత్యేకంగా గణపతి విగ్రహాలు అవి భలే అందంగా కనపడతాయి. ఇటీవల కాలంలో చెక్కింది ఒక్కటి కూడా లేదు అక్కడ. 8-9 శతాబ్దాలంటే ఊహకు కూడా రాదు. అప్పుడు ఎలా చెక్కారు, ఇదంతా ఎట్లా కట్టారు, ఇంత విశాలమైన ప్రాంగణం ఎలా కుదిరింది, అదంతా వింతగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ దేవాలయాల్లో దర్శనము మనకెంత భక్తిని తర్వాత మహాత్మ్యాన్ని కలిగి ఉంటుందో, మన భక్తిని తోటి వెళ్తాం అక్కడ. అవును, దాని ఆ దర్శనం వల్ల మనకి ఏదో ఒక లాభం కూడా ఖచ్చితంగా మనగొడుతుంది. దీంతో పాటుగా ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా ఇన్ని వందల సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పైమాటి నుంచి ఇలా చూపించగలిగిన ఆనాటి శిల్పుల ప్రతిభ కనపడుతుంది. ఆనాటి రాజుల పెద్ద మనసు, భగవంతుని పట్ల వాళ్ళకున్న ఆసక్తి అవి అట్లా కనిపిస్తూ ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాకి కనుక వెళ్తే తప్పకుండా దర్శనీయ క్షేత్రాల్లో ద్రాక్షారామాన్ని పెట్టుకోండి. స్థల పురాణం ఏం చెప్తోంది రమ్మగారు? స్థల పురాణం మనకి స్కందుడు అంటే కుమారస్వామి తారకాసుర సంహారం చేసినప్పుడు అతని మెడలో ఉన్నటువంటి కంఠంలో ఉన్నటువంటి అమృతలింగం, పరమేశ్వరుని ఆత్మలింగంగా చెప్పబడే అమృతలింగం భగ్నమై అందులోంచి ఒక ముక్క ఇక్కడ పడింది. ఆ ముక్క ఇక్కడ పడి, ఇది చిన్న ముక్క పడి అది అట్లా పెద్దది పెరిగిపోతుంటే దాన్ని ఆపటానికి సాంగంగా దేవతలే ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మనకి బోర్డు రాసి పెడతారు క్లియర్గా, ఇది ఎన్నో శతాబ్దంలో కట్టబడింది అన్న బోర్డు కూడా. నేను అవి ఫోటోలు కూడా తీసి పెట్టుకున్నాను ఎప్పుడు సంగతో. బోర్డు రాస్తారు కదా, అవునవును, ఏమంటారు, టెంపుల్ హిస్టరీ. ఆ టెంపుల్ హిస్టరీ చదవండి, తెలుసుకోండి. ఇంత దేవాలయం కట్టడానికి ఆనాటి వాళ్ళు అసలు ఏమైనా మెషినరీయా, ట్రాన్స్పోర్టేషనా, ఏమీ లేవు. అవును, అదంతా వీళ్ళు ఎట్లా కట్టారు, ఎట్లా చేశారు అని మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో. కొద్దిగా పాతగా మాత్రం డెఫినెట్గా ఉంది. ఈ మన ఈయనతో పాటుగా భీమేశ్వర స్వామిగా కొలవబడతాడు ఇక్కడ ఉన్న స్వామి. ఆయనతో పాటుగా అష్టలింగాలు ఇంకా ఉన్నాయి, చాలా లింగాల ప్రతిష్ఠ జరిగింది. అప్పుడట సప్తర్షులు అభిషేకం చేయటానికి గోదావరిని 7 గోదావరిలో నీళ్లు తీసుకొచ్చారు. అక్కడ అంతర్వాహినిగా గోదావరి ఉన్నది, ఆ దేవాలయం కింద నుంచి ఉంటుందట. సప్త గోదావరి అని పిలుస్తారు ఆ గోదావరిని. అదొకటి చాలా విశేషం కదా. శ్రీనాథ కవి కావ్యాల నిండా ఈయన కనపడతాడు. అయితే ఈ అష్టలింగాలు తర్వాత ఏమో లక్ష్మీనారాయణేమో ఇక్కడ క్షేత్రపాలకుడుగా కనిపిస్తాడు. ఇది సాధారణంగా ఒక దేవాలయం చూడగానే దీనివల్ల మనకి ఏం ప్రయోజనం అనే ఒక మాట వస్తుంది. దేనికోసం దర్శించుకోవాలి అలా ఒకటి క్రియేట్ అయిపోయింది కదా అమ్మగారు. వీసా రావాలి, చిలుకూరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా అంటే సంతానం కలుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది, ఇల్లు కట్టుకుంటాం, ఇలాంటివి వింటున్నాం కదా. శివ దర్శనం ఎప్పుడు ఐశ్వర్యకారకము, మోక్షప్రదము. మనకి ఏం కావాలి ఈ జీవితానికి? మనకి అంతే కదా అమ్మగారు. ఈ జీవితానికి కావాల్సింది డబ్బు, అబండెన్స్. ఐశ్వర్యం అంటే ఒట్టి డబ్బే కదా, అన్నీను ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తమైనవి కావాలి. తర్వాత నెక్స్ట్ జన్మ ఉందో లేదో, ఎలా వస్తుందో, మనం ఇప్పుడు చేసిన పచ్చిపాపాలన్నీ ఎలా ఏమవుతాయో ఆ భయం ఉంటుందిగా. మోక్షప్రదాత మా పరమేశ్వరుడు. ఈశ్వర దర్శనం ఎక్కడ చేసినా మోక్షమే. ముందు మన ఊళ్ళో, మన వీధిలో, మన రోడ్డు మీద ఉన్నటువంటి శివలింగ దర్శనం చేయండి, శివాలయ దర్శనం చేయండి. మన సమీపంలో ఉన్న శివాలయంలో జీవితంలో ఒక్కసారైనా ఒక్క దీపారాధన చేయండి. ఆ తర్వాత పంచారామాలు చూడొచ్చు, 12 జ్యోతిర్లింగాలు చూడొచ్చు. అయితే ఈ మన భీమేశ్వరంలో ద్రాక్షారామంలో విశేషం ఏంటంటే శక్తిపీఠాల్లో ఒకరైనటువంటి అమ్మవారు కూడా ఇక్కడే ఉండటం వల్ల శివశక్తుల సమ్మేళనంగా ప్రత్యేకమైన దేవాలయంగా కనపడుతుంది. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ద్రాక్షారామ దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. పంచారామాల్లో మనం ద్రాక్షారామం గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏ ఆరామం చెప్తున్నారండి? అమరారామం చెప్పుకుందాం. అమరలింగేశ్వరుడు లేదా అమరేశ్వర స్వామి అమరావతిలో ఉంది. ఇది అంటే మన ఏమనాలి, గుంటూరు జిల్లా
పల్నాడులో ఉందని చెప్పుకుందాం. సన్నటి పొడుగాటి ముక్క పడింది ఇక్కడ ఆత్మలింగంలో నుంచి. తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి అతని మెడలో ఉన్నటువంటి అమరలింగాన్ని అమృతలింగాన్ని పగలగొడితే దాన్ని భేదించారు. అమృతలింగ భేదనం జరిగాక అతను మరణించాడు. వాట్లలో ఒక సన్నగా పొడుగ్గా ఉన్న ముక్క ఇక్కడ పడిందట అమరావతిలో. దేవతలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. పొడుగాటి లింగం దాదాపుగా 16 అడుగుల ఎత్తు, 2 అడుగుల కైవారము కలిగి ఉంటుంది. తెల్లని స్తూపంలాగా మనకు కనిపిస్తుంది. ఒక ఎర్రని చారికుంటుంది పైనుంచి. 2 అంతస్తులుగా కనపడుతుంది దేవాలయం. అంతస్తులు అంటే మనం ఎక్కకర్లా, పక్క నుంచి మెట్లుండి పైకెక్కి పైనుంచి అభిషేకం చేయవలసి వస్తుంది. ఇది కూడా విశాలమైన ప్రాంగణము. కృష్ణానదీ తీరములో నదిని ఆనుకుని కట్టబడింది. తొలి కాలంలో శాతవాహన కాలంలో కూడా చాలా విస్తరించబడింది. కానీ తర్వాత క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన రాజా వెంకటాద్రి నాయుడు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ఆయన సామ్రాజ్య విస్తరణలో భాగంగా చెంచులని ఊచకోత కోసేట. అయితే ఆయనకి నిద్ర పట్టేది కాదట. ఎక్కడ శాంతి దొరకక దేవాలయ దర్శనాలు చేసుకున్నాడు ఆయన. ఈ దేవాలయ దర్శనాలు చేయగా అమరావతి వస్తే ఆయనకి పరమ శాంతి లభించిందట. అక్కడ నదీ తీరం అవటము, చల్లగా ఉండటము, ప్రశాంతంగా అనిపించి ఆయన డెవలప్ చేశారు. అంతకు ముందున్న దేవాలయం, పురాతన దేవాలయం ఉండగా 3 ప్రాకారాలు కట్టి వివిధ దేవీ దేవతలకి సరైన ఏర్పాట్లు చేశారు. వెంకటాద్రి నాయుడు గారి కాలంలో ఏం కట్టారో అదే ఇప్పుడు మనం చూస్తాం. అంతకుముందు ఉన్నది డెవలప్ చేసిన భాగం అంతా కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిదనే చెప్తారు. ఆయనే చేశారు. ఈ నదిని ఆనుకుని ఉండటం వల్ల అది ఒక ప్రశాంతత ఉంటుంది దేవాలయంలో. గుళ్ళు అక్కడక్కడ పొగడి చెట్లు, ఎంత చల్లగా ఉంటుందంటే ప్రాకారాలు దాటి లోపలికి వెళ్తుంటే ఒక ఐస్బర్గ్ లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. అమిత ప్రశాంతంగా ఉంటుంది దేవాలయం. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. నది ప్రాంతం, మనం కావాలంటే నదిలో స్నానం చేసి వచ్చి పొంగళ్ళు పెట్టుకోవటం, ఆ ప్రాంత ఆచారాలన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే 3 ప్రాకారాల్లో వివిధ దేవతలు కనిపిస్తారు. క్షేత్రపాలకుడుగా మనకి వేణుగోపాల స్వామి దర్శనమిస్తాడు. శివకేశవ అభేదం మనకి పంచారామాల్లో కనపడుతుంది. క్షేత్రపాలకుడుగా ఈయనే విష్ణువే రకరకాల స్వరూపాల్లో కనిపిస్తాడు. అయితే మనకి బౌద్ధుల ఆనవాళ్ళు విశేషంగా కనపడతాయి దేవాలయంలో. ఒక తెల్లని పద్మాలు, కొంచెం ఎక్కువగా ఆ పద్మాలు గీసినవి ఎక్కడ ఉంటాయి? బుద్ధిజమే కదా అదంతా. అవునవును. అయితే ఇక్కడ ఏంటంటే మనకి నాగార్జున కొండకి దగ్గరగా ఉండటం, ఈ గుంటూరు, ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా బుద్ధిజం విశేషంగా ఉండేది. మరి ఇది బుద్ధిస్టు ప్రార్థనా స్థలంగా తొలి కాలంలో ఉన్నదేమో కూడా, అలా కూడా అనుకోవాలి. మనం ఏంటంటే ఒక ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు, ఒకటి ఏదైనా ఉంది, ఒక దేవాలయం ఉన్నప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉందనో, వీలుగా ఉందనో, చల్లగా ఉందనో, లేకపోతే అనువుగా ఉందనో, తర్వాత కాలంలో వచ్చినటువంటి అన్యమతస్తులు ఎవరైనా సరే ఇప్పుడు కూడా చేస్తున్నారు అట్లాగే, అక్కడే వాళ్ళు కూడా తమ తాలూకు ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే హిందూయిజం ఇంకా పాతది, అవునవును, దాని తర్వాత కదా బుద్ధిజము. కానీ బౌద్ధపు ఆనవాళ్ళు విశేషించి కనపడతాయి మనకి. ఇంకా ఏ ఆరామాల్లోనూ ఇలా కనపడదు. ఇక్కడ బౌద్ధ జైన ఆరామాల తాలూకు కొన్ని ఆనవాళ్ళు మనకి దేవాలయం లోపల కూడా పరమ ప్రశాంతంగా ఉంటుంది. జయ, నేను 5 ఆరామాల్లో 4 చూసా. ఇది నేను 19-20 ఏళ్ల వయసులోనే చూశాను. కాసేపు చూస్తే కావలించుకుందాం అనిపిస్తుంది జయ శివలింగ స్వామివారిని. ఎవరో మనకు కావలసిన వ్యక్తి నాన్నో తాతో కనపడతారు డెఫినెట్గా. మీరు గుడి తాలూకు మిగిలిన వ్యవహారాల్లోకి వెళ్ళి అభిషేకం అని, పూజ అని ఏదైనా చేసుకుని ఉంటే మీకు తెలీదు. ఆ శివలింగం వైపు చూస్తే రామని పిలుస్తున్నట్టు ఉంటుంది అది. నేను ద్రాక్షారామం చూసా, పాలకొల్లు చూసాను, క్షీరారామం, తర్వాత భీమారామం కూడా చూసా. ఎక్కడిది? మన భీమవరం గుంటూరులో ఉన్నది కూడా చూశాను. అక్కడ ఎక్కడా కలగని ఈ భావం నాకు ఆ 19-20 ఏళ్ల వయసులో అట్లా కలిగింది. అమరావతిలో ఒక చల్లదనం అందులో నుంచి బయటకు వస్తున్నట్టు అలాంటి ప్రత్యేకమైన భావం కలిగిస్తాడు ఆయన. మరి ఆ అమరేశ్వరుడి పేరులోనే ఉందో ఏమో కానీ, మళ్ళీ తర్వాత నేను ఒక 37-30 ఇయర్స్ వచ్చాక నేను మళ్ళీ వెళ్ళా గుంటూరు. 20 ఏళ్ల క్రితం నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో 17-18 సంవత్సరాల క్రితం అదే అనుభూతి నేను పొందాను దాన్ని అక్కడ ఆ గుళ్ళో. లోపలికి వెళ్తుంటే కూడా ఒక చల్లదనం, ఒక హాయి, ఒక ప్రశాంతత.
మనకి దేవాలయంలోకి వెళ్తే ఏం కావాలి అసలు? అంతే కదా, ప్రశాంతత. మనం అందులోకి వెళ్ళాలి, అంతే, గుళ్ళోకి నిమగ్నమైపోవాలి. కాదు, గుళ్ళోకి వెళ్ళటం కాదు, ఆలయం లోపలికి, దాని ఆరాలోకి మనం ప్రవేశించటం. అది అక్కడ కనపడింది నాకు. ఉమ్. భలే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో ఆంధ్రుల రాజధానిగా ఉండేది ధాన్యకటకం అని ఆ ప్రాంతానికి పేరు. అవును, అమరావతికి. ఇది వరకు ఆ ప్రాంతం అంతా దాని ధాన్యకటకం కిందకి వచ్చేది. ఆంధ్రుల రాజధానిగా, శాతవాహనులకి వీళ్ళందరికీ రాజధానిగా ఉండేది. ఇప్పుడు సరే అమరావతి మనకి రాజధానిగానే రూపుదిద్దుకుంటోంది కదా. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అమ్మవారి ఇక్కడ బాలచాముండేశ్వరి స్వరూపంలో దర్శనమిస్తుంది. దేవతలు నిర్మించిందే, దేవతలు ప్రతిష్ఠ చేసిన ఆలయమే. అయితే ఎప్పుడైతే పొడుగైపోతోందని పైన ఒక శీల కొట్టారట. ప్రతి ఆలయానికి ఇలా వింటాం రమ్మగారు వింటాం. కదండి. చాలా వరకు చాలా వరకు స్వామి వారికి, కొన్ని చోట్ల నందికి కొట్టినట్టు. కొట్టినట్టు అలా కనపడుతుంది. ఈ శిల కొట్టేసరికి, ఈ శీల మేక కొట్టేసరికి ఒక నెత్తుటి చారిక అట్లా ఉన్నదిట. పొద్దుటి పూట అభిషేకం చేసేటప్పుడు మనకి కనపడుతుంది తెల్లని రాయి, ఆహా. పూర్తిగా విభూది రాస్తారు, గంధము విభూదేవి రాస్తారు. ఒక వేరే రంగు చారిక ఒకటి కనపడుతుంది, అది నలుపుగా ఉండదు, ఎర్రని చారికేనట. ఓహో. అది విశేషంగా కనపడుతుంది. ఎవరికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు గుంటూరు వెళ్తే అమరావతి చూడాలి. చుట్టుపక్కల మనకి ఏంటంటే బుద్ధిజం ఆనవాళ్ళు కనిపిస్తాయి. అవును. నాగార్జున కొండకి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి కూడా ఈ స్తూపాలన్నీ అక్కడ గోల్డెన్ మన ఇవి ఉంటాయి. దాన్ని ఏదో ఎగ్జిబిషన్ కాదు, ఇంకో దాన్ని ఏమనాలి, దాన్ని ప్లానిటోరియం ఎగ్జిబిషన్ కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది. ఈ పురాతత్వం వాళ్ళది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళవి మ్యూజియం. మ్యూజియం కూడా ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు మ్యూజియంకి కూడా వెళ్ళి రావచ్చు. చూడొచ్చు కదా ఆ పాలనాటి శిల్పాలు ఏమిటి, ఇదేమిటి, చక్కటి శిల్పకళ. ఇక్కడ కూడా ఆలయం అంతా కూడా ఈ 3 ప్రాకారాలు. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే తెల్లటి రంగు ఉంది, సున్నం వేశారు కొత్తగా. ఆ సున్నం వల్ల మరీ కళ్ళకి హాయిగా ప్రశాంతంగా కనపడుతుంది. ఇక్కడ ప్రవహించేటువంటి కృష్ణ అస్సలు ఎప్పుడు ఎండదు, సన్నపాయ అయినా ఉంటుంది. ఓహో. మామూలుగా కృష్ణా నది మనకి బెదవాడలో తగ్గిపోయినట్టు అయిపోతుంది కదా, ఊరు దాటేసాను. ఇక్కడ మాత్రం అట్లా కనపడుతూ ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శించండి. అమరలింగేశ్వరుడి దర్శనము ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఏదైనా ఒక ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు ఈ అమరలింగేశ్వర స్వామిని కనుక దర్శనం చేస్తే మనకి సమస్యలు తీరుతాయి, అది వేరే కథ. ముందు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. పంచారామాల్లో ఈ రోజు ఏ ఆరామం గురించి మాట్లాడతారు? సోమారామం గురించి చెప్పుకుందాం జయ. సోముడు అనగానే చంద్రుడు. చంద్రుడు ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఇది. అయితే ఇది ఎక్కడుంది? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. భీమవరానికి గునుపూడి దగ్గరే, అంటే భీమవరం ఊరు నుంచి పక్కనే ఉండి గునుపూడి ఇలా ఊళ్ళు ఉన్నాయి. ఆనుకునే ఉంటుంది కానీ గునుపూడి అంటారు. 2 కిలోమీటర్లు భీమవరం నుంచి. ఇక్కడ చాలా విశాలమైన, పెద్దదైన, ప్రత్యేకమైన 2 అంతస్తుల్లో ఉన్న దేవాలయంగా కనపడుతుంది. చంద్రుడికి గురువు బృహస్పతి, బృహస్పతి భార్య తార. ఈ చంద్రుడు బృహస్పతి ఇల్లు చూసుకోమని అప్పచెప్పి ఆయన ఎక్కడికో వెళ్తే గురుపత్నితోటి స్నేహం చేసి ఆమెతో సంబంధం కలిగి ఉండి ఈయన వల్ల ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు, బుధుడు. ఆవిడ చంద్రుడితో వెళ్ళిపోయింది. బృహస్పతి వచ్చి నా గొడవ చేశాడు, నా భార్యను తీసుకుపోయాడు చంద్రుడు అని. అప్పుడు దేవతలందరూ ఒక పంచాయతీ పెట్టి తార బృహస్పతి భార్య కాబట్టి పంపించేశారు వెనక్కి. సంతానం కలిగాక ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాబట్టి నాకు కావాల్సిందేనని చంద్రుడు పిల్లవాడిని తీసేసుకున్నాడు. బుధుడు చంద్రుని యొక్క కుమారుడు. ఇలా జరిగింది. అయితే ఈ గురుభార్యాగమనం చేయటం పరమ పచ్చి పాపాల్లో ఒకటి, పనికిరాదు. కానీ అలా జరిగింది. అప్పుడు ఈ గురుభార్యాగమన దోషం పోగొట్టుకోవటానికి చంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయంగా ఇది అని చెప్తారు. ఇక్కడ పడినటువంటి తారకాసుర సంహారంలో ముక్కలైన అమృతలింగపు ముక్కని ఇతనే చంద్రుడే ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ అని చెప్తారు. అయితే మామూలు రోజుల్లో తెలుపు నలుపుగా కనపడేటువంటి శివలింగము అమావాస్య నాటికి గోధుమ రంగులోకి మారుతుంది. రంగు మారిపోతుంది పూర్తిగా. మళ్ళీ పౌర్ణమి నాటికి సాధారణ రంగుకు వస్తుంది.
ఇది ఇక్కడ చాలా విశేషంగా చెప్తారు. చంద్ర ప్రతిష్ఠ కావటం వల్ల ఈ శివలింగ దర్శనం కనుక చేస్తే మనకి మానసిక సమస్యలు తగ్గుతాయి. చిత్తచాంచల్యం, డిప్రెషను, అలాంటి సమస్యలు తీరుతాయి. తర్వాత చర్మ వ్యాధులు కూడా నశిస్తాయి. చర్మ వ్యాధుల్లో చాలా మటుకు సైకోసమాటిక్గా ఉంటాయని చెప్తారు. చాలా, అన్నీ కాదు, చాలా మటుకు ఆ సమస్యలు కూడా తీరుతాయట. శివలింగం విశేషంగా కనపడుతుంది. అయితే ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మగా ఉంది. ఇక్కడ శాసనాల ప్రకారం ఇది 10-11 శతాబ్దాల్లో నిర్మించబడింది ఈ దేవాలయము అని చెప్తారు. శాసనాలు కనిపిస్తాయి. గుడి పురాతనంగా కనిపిస్తుంది, ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. పైగా ఈ శివలింగం రంగులు మారటం అనేది ఒక ప్రత్యేకమైన విషయం కదా. అవునుగా, అది సాధారణంగా కనిపించదు ఎక్కడ మనకి. రంగులు మారే శివలింగాలు ఎక్కడా వినలేదు. చాలా తక్కువ ఉన్నాయి, కానీ బహు తక్కువ. ఆ బహు తక్కువ వాటిలలో పంచారామాల్లో ఒకటైనటువంటి ఈ సోమేశ్వర స్వామి కూడా ఉన్నారు. అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా ఉండి పై అంతస్తులో ఉంటుంది. స్వామివారి కింద ఉంటారు సోమేశ్వర స్వామి. పక్కన అవతల నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అన్నపూర్ణాదేవి నెత్తి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అన్నపూర్ణ దర్శనం వల్ల అన్నానికి లోటు ఉండదని, విశేషమైన ఫలితం లభిస్తుందని, అన్నదానానికి ఆమెకు కనపడి దానం చేస్తామని మొక్కుకున్నా కూడా మనకి భవిష్యత్తులో జీవితంలో అన్నానికి వెతుక్కునే పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్తారు. అయితే ఈ క్షేత్రాన్ని పంచనంది క్షేత్రం అంటారు. ఎందుకనో ఇక్కడ 5 నందు విగ్రహాలు ఉన్నాయి. ఓహో. దీని నుంచి దేవాలయానికి లోపల ఓ పక్కగా చంద్ర పుష్కరిణి అని పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి ఒడ్డున, పుష్కరిణిలో ఒక నందీశ్వరుడు ఉన్నారు, ఒడ్డున ఒక నందీశ్వరుడు ఉన్నారు. ఒక రాతి గట్టు మీద, ఆ రాతి గట్టు మీద నిలబడి ఆ నందీశ్వరుడు పక్క నుంచి లోపలికి చూస్తే అయ్యవారు కనపడతారు. సోమేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. దేవాలయం బయట ఒక రాతి గట్టు ఉంది. ఆ గట్టు మీద, గట్టు దగ్గర నిలబడి చూస్తే అన్నపూర్ణాదేవి కనపడుతుంది. అన్నపూర్ణ ఎక్కడుంది? పై అంతస్తులో ఉంది. దేవాలయంలో ఉన్న పుష్కరిణి ఒడ్డున ఉన్నటువంటి నందీశ్వరుడి దగ్గర నిలబడితే ఏమో శివలింగం కనపడుతుంది. బయట ఉన్న రాతిగట్టు దగ్గర నిలబడితే ఏమో అమ్మవారు కనిపిస్తుంది. ధ్వజస్తంభం దగ్గర ఒకటి, ఆలయ ప్రాంగణంలో ఒకటి, స్వామివారి దగ్గర ఒకటి, పుష్కరిణి బయట ఒకటి, పుష్కరిణి లోపల ఒకటి, మొత్తం 5 నందీశ్వరులు కాపలా కాస్తారు ఈ దేవాలయానికి. ఈ 5 ఉండటం వల్ల పంచనంది క్షేత్రము అంటారు. ఇది చాలా ప్రత్యేకమైంది. మనకి కొన్ని దేవాలయాల్లో పక్కపక్కన తల్లి పిల్లలాగా నందులు ఇద్దరు ఉంటాయి. అవును, 2 నందీశ్వరులు పక్కపక్కన కనిపిస్తారు. కానీ ఇక్కడ ఇలా పంచనందులు ఉండటం అత్యంత విశేషమైన సంగతిగా చెప్తారు. ఈ నందీశ్వరుల రక్షణలో ఉన్న దేవాలయాన్ని దర్శిస్తే ఎక్కడ ఇన్సెక్యూరిటీ రాదు మనకి. మామూలుగా ఎక్కడికి వెళ్తే భయం వేస్తుంది. కొత్త ప్లేసులకి వెళ్తే ఇక్కడ ఏమవుతుందో, ఎలా ఉంటుందో అని ఆ ఫీలింగ్స్ లోపల మనసు పొరల్లో ఉంటాయి జయ, భయాలు. అవునండి, మనకి భయం అని కూడా మనకు తెలీదు. అక్కడికి వెళ్ళే కాళ్ళు వణుకుతాయి, నోరారిపోతుంది, భయం వేస్తూ ఉంటుంది, ఆ భావాలు తగ్గిపోతాయి. అందుకని ఇది ప్రత్యేక క్షేత్రం అవడం వల్ల భీమవరం పట్టణానికి వెళ్తే చాలా మంది మావుళ్ళమ్మ అమ్మవారిని చూస్తారు. అవునండి, భీమవరం మావుళ్ళమ్మ ప్రత్యేకమైన అమ్మవారు కదా. ఆ అమ్మవారితో పాటుగా ఈ గునుపూడిలో వెలిసి ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని కూడా దర్శనం చేయండి. ఇది విశేషమైన క్షేత్రము. ఒకటి, మానసిక సమస్యలు తగ్గుతాయి, చర్మ వ్యాధులు తగ్గుతాయి, భయాందోళనలు పోతాయి, లోపల పొరల్లో ఉన్నటువంటి మనసులో ఉన్న భయము పూర్తిగా నశించిపోతుంది. ఆ ప్రత్యేకమైన దర్శనం ఇచ్చేటువంటి ఈ సోమేశ్వర స్వామి, పైగా రంగులు మార్చగలిగే శివలింగాన్ని జీవితంలో ఒకసారైనా చూసి తీరాలి, ఖచ్చితంగా దర్శించాలి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. అన్నపూర్ణాదేవి దర్శనం కూడా అత్యంత ఫలప్రదంగా కనిపిస్తుంది. నమస్తే నమస్తే రమగారు, మనం పంచారామాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఏ ఆరామం గురించి చెప్తారు? శ్రీరామలింగేశ్వరుడు అంటారు. పాలకొల్లులో ఉంది. ఇది 11-12 శతాబ్దాల్లో నిర్మించబడిన దేవస్థానం. అయితే అప్పుడు ఎవరు ప్రతిష్ఠ చేశారు అనేది మనకి కనపడదు, కానీ త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఓహో. ఇది విశేషంగా కనపడుతుంది అనమాట. అందుకని ఈయన్ని శ్రీరామలింగేశ్వరుడు అంటారు. ఈ ప్రాంతం ఎక్కడైతే పాలకొల్లులో ఈ దేవాలయం వెలిసి ఉందో ఇక్కడట పూర్వం ఉపమన్యువు గాథ అని ఒక కథ చెప్పుకుంటారు. ఉపమన్యు అనే ఒక బాలకుడు స్నేహితులందరూ పాలు తాగుతుంటే ఈ పిల్లవాడు నాకు కూడా పాలు కావాలంటే వాళ్ళకి గోవులు లేక వాళ్ళ అమ్మ పాలే కంచి తాలేక బియ్యపిండి నీళ్ళలో కలిపి ఇచ్చేదట.
పాల రుచి తేడా తెలిసిన పిల్లవాడు పాపం అవే పాలు అనుకుని తాగేవాడు. అవి పాలు కాదని గేలి చేయబడి విపరీతంగా తపస్సు చేసేట బాలకుడు. తపస్సు చేస్తే దేవతలు అందరికీ శరీరం నుంచి మంటలు వచ్చినాయట. మండిపోతుంది. వాడు అన్ని కాల్చేస్తున్నాడు తపస్సుతోటి బాలకుడు. వాడిని ఏ రకంగానూ వ్యామోహ పెట్టలేము. అది దేనికోసం తపస్సు చేస్తున్నాడో అదే కావాలి. అప్పుడు పరమేశ్వరుడు ఆ బాలుడికి ప్రత్యక్షమయ్యి అతన్ని కుమారుడిగా స్వీకరించి దేవతలకి ఇతని రక్ష చేయండి అని అప్పగించి త్రిశూలంతో భూమిని ఇట్లా కొడితే క్షీరధార ఇట్లా వచ్చిందట. పాల సముద్రం వచ్చింది అక్కడికి. ఆ పాల సముద్రపు పాలని తాగాడు ఆ కుర్రవాడు. ఎక్కడైతే అది జరిగిందో అదే ఈ పాలకొల్లు, క్షీరపురి అనేవాళ్ళు. క్రమంగా అది పాలకొల్లుగా మారింది. ఎక్కడ ఇది జరిగిందో అక్కడే ఈ దేవాలయ ప్రతిష్ఠ కూడా జరిగింది. చాలా పెద్ద గోపురం, 9 అంతస్తులున్న గోపురం ఉంది, పెద్ద గోపురం. అయితే శివలింగం 2.5 అడుగుల ఎత్తులో మాత్రమే కనిపిస్తుంది. మనం ముందు చెప్పుకున్న 2 ఆరామాల్లోనూ శివలింగం పెద్దవి, ఇక్కడ మాత్రం చిన్నగా కనపడతారు. ఉత్తరాయణం దక్షిణాయనం ప్రారంభాల్లో, ఉత్తరాయణం ప్రారంభం ఎప్పుడు? మకర సంక్రమణం రోజు, అవును కదా. దక్షిణాయన ప్రారంభం మళ్ళీ మనకి జ్యేష్ఠంలో కనపడుతుంది. ఈ 2 రోజుల్లోనూ ప్రారంభ దినాలలో ఈ పెద్ద గోపురం గుండా సూర్యకిరణాలు వచ్చి శివలింగం మీద పడతాయట. ఆర్కిటెక్చరల్ మెరకిల్ అది. ఆ రోజు అద్భుతమైంది కదా. సూర్యకిరణాలు డైరెక్ట్గా వచ్చి పడతాయి. అయితే శివలింగము ఇట్లా లేచి కొంచెం ఇట్లా కొస తేలి ఉంటుంది తల వైపున. మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళింది ఎప్పుడు వెళ్ళుంటాము, చాలా సంవత్సరాలైంది. అప్పటికి మా చిన్నవాడు కూడా పుట్టలేదని నేను అనుకుంటున్నా. పుట్టలా, అంత పాతది, 20 ఏళ్ళు, 2000లో వెళ్ళాం. ఓకే. మాకు బంధువులు ఉన్నారు. ఉంటే వాళ్ళ అమ్మాయి ఇచ్చింది తోడు మాకు. పాప దానికి ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు 5th 6th క్లాసుల పాప. అది మాతో పాటు దేవాలయానికి దారి చూపించి దేవాలయ దర్శనం అయ్యాక అతని ఇంటికి వెళ్ళిపోయింది. మేము బయలుదేరి వచ్చేసామన్నమాట. వెళ్ళేసరికి మామూలుగా అక్కడ అభిషేకం చేసి ఇట్లా కవచం, ఒక శివలింగాకారంలో ఉండే కవచమే ధరింపజేస్తారు. ఆయన ఎందుకు తీశారో తెలియదు జయ, టక్కిన తీసి నిజరూప దర్శనం చేయించారు మాకు. అబ్బా, అబ్బో ఇది మధ్యాహ్నం తీరక ఎట్లా తీశారో అంది ఆ పాప. ఎంత చక్కగా గొగ్గులుగా ఉన్నట్టుంది. నున్నటిది అది కాదు. తమాషాగా ఒక కొస తేలు ఉంటుంది. కొప్పు రామలింగేశ్వరుడు అంటారు, కొప్పులా ఉంటుంది. తారకాసుర సంహారం జరిగినప్పుడు పగలగొట్టబడిన ఆత్మలింగపు పైభాగం ఇది అని చెప్తారు. లింగం అంటే ఇట్లా ఇలా ఉంటుంది కదా. అవునవును. ఈ పై ముక్కట. ఓహోహో. ఈయన్ని కొప్పు రామలింగేశ్వరుడు, క్షీరారామలింగేశ్వరుడు, ఈ 2 పేర్లతోటి పిలుస్తారు. ఓ పక్కన ఒక కోనేరు కూడా కనపడుతుంది. అదట కోనేరు, చెరువు అంటే చెరువు కాదట. అది తవ్వి ఈ ఒక్కొక్క అంతస్తుకి వెళ్ళడానికి దారి ఏర్పరచుకున్నారు. పైదాకా కట్టారు కదా. 9 అంతస్తుల గోపురం అది. దేవాలయం చక్కగా విశాలంగా చక్కటి శిల్పకళతోటి విశేషంగా కనిపిస్తుంది. ప్రత్యేకమైనది. పైగా రాముల వారు ప్రతిష్ఠ చేసినవంటే మనం చాలా దేవాలయాలు చూస్తాం. రామేశ్వరంలో రాముల వారే చేశారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కీసరగుట్ట, అక్కడ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామిని రాముడే ప్రతిష్ఠ చేశాడని చెప్పటం వల్ల ఇక్కడ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడా ప్రక్షాళన కాని పచ్చిపాపాలు ఇక్కడ ప్రక్షాళన అవుతాయి ఇవన్నీ చూడడం వల్ల. విశేషంగా కనపడుతుంది. కొంచెం జనసమ్మర్ధము, హడావిడి, హైరాణ ఉంది. ఊర్లు తర్వాత పెరిగినాయి కదా, మొదటి కాలంలో ఉన్నవి కాదు. ఈ ప్రాంతాల్లో పడి క్రమంగా దేవాలయం చుట్టూతా ఊరంతా పెరగటంతో చాలా పెద్ద హడావిడిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ గోపురం అది బ్రహ్మాండంగా కనపడుతుంది. చక్కటి దేవాలయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంలోనే మనకు కనిపిస్తారు. స్వామివారికి ఎదురుగుండా ప్రాకార మండపంలో పార్వతీదేవి కొలువై దర్శనమిస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత రుణహర గణపతి కనిపిస్తారు. వీళ్ళిద్దరూ కొలువై ఉన్నారు. ఈ రుణహర గణపతిని చూస్తే ఎలాంటి అప్పులైనా తీరుతాయట. మనకి పంచారామాల్లో ఆరామ దర్శనంతో పాటుగా ఇక్కడున్న గణపతి, కొలువైన గణపతిని కనుక దర్శిస్తే అప్పుల బాధలు తీరుతాయి. ప్రక్షాళన కాని పచ్చిపాపాలన్నీ
మనం ఈ స్వామిని చూసి, రామలింగేశ్వర స్వామిని చూసి, రాముల వారికి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శివలింగాలు ప్రతిష్ఠించారు. ఎందుకంటే రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళ సంహారం చేశారు కదా. అవును అవును. మరి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు, శివభక్తులు అయినా కాకపోయినా ప్రధానమైంది బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవాలంటే శివలింగాల ప్రతిష్ఠ చేయాలి. అందుకని ఆయన తను రాజయ్యి రాజకుమారుడు అయ్యాడు కదా. రాముడు రాజకుమారుడు కదా. అవును. భూమిని ప్రక్షాళన చేయడానికి, దుష్ట శిక్షణ చేయడానికి చేసినప్పటికీ కూడా జాతి వలన వాళ్ళు బ్రాహ్మణులు అవటం వల్ల, దానివల్ల వచ్చినటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ శివలింగాల ప్రతిష్టలు జరిగినాయి. మనం ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కనుక పాపాలు నశిస్తాయి. ఈ గణపతిని చూడడం వల్ల అప్పుల బాధలు కూడా తీరుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు పాలకొల్లు గనక వెళ్తే రామలింగేశ్వర స్వామిని తప్పకుండా దర్శనం చేసుకోండి. పంచారామాల 5టిని ఒకేసారి చూడగలిగే అవకాశం వస్తే అది కూడా తీసుకోండి. లేదా ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి అయినా చూద్దామని భావించండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్తే అక్కడ ప్రఖ్యాతమైన దేవాలయాలు 1, 2 అయినా ఏదో ఒక 5 నిమిషాలు టైం చూసుకునైనా, మొక్కులు అవి తీర్చుకోలేకపోయినా దర్శనం చేసుకోవాలి. దర్శన మాత్రంతో శీఘ్ర ఫలప్రదుడైనటువంటి పరమేశ్వర దర్శనం ఎంతైనా మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉంటాయి. మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని సానుకూలం అవుతుంది. ఏదైనా దండం పెట్టుకుని, బాబు ఈ పని చేసి పెట్టిన ఆయన పనికి సహాయం చెయ్యి, మళ్ళీ వచ్చి దర్శనం చేస్తాను, అలాంటి ప్రతిజ్ఞలు కూడా చేసి మనం పని పూర్తి చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు వీలు వెంబడి దర్శించుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు, మనం పంచారామాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఏ ఆరామం? ఆఖరి ఆరామం కుమారారామం. చాళుక్య భీముడు నిర్మించాడు దీన్ని. 8, 9 శతాబ్దాల మధ్యలో నిర్మించబడింది. ఆరామాలన్నీ కూడా చాలా అతి పురాతనమైనవి కదండి. మనకి తెలిసి 8వ శతాబ్దం. అంతకుముందు ఎన్ని శతాబ్దాలు, శతాబ్దాల కింద ఉందో అది శతాబ్దాల కింద. అదే కదా, 1000 ఏళ్ళు పైనే ఉండుంటాయి. కృతయుగం నాటి త్రిపురాసుర సంహారం, మన త్రిపురాసురుడు కదా, మన తారకాసురుడు ఏనాటిదో కదా ప్రత్యేకంగా కనపడుతుంది. 2 ప్రాకారాలున్న దేవాలయంగా కనిపిస్తుంది. 14 అడుగుల ఎత్తు శివలింగం ఉంది ఇక్కడ. ఈ 14 అడుగుల ఎత్తు శివలింగము సున్నపు రాతితో చేసినట్టుగా కనిపిస్తుందట. కింద నుంచి ఇట్లా పై అంతస్తుని చీల్చుకుని పైకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. పై అంతస్తులో దర్శనం చేసుకుని కిందకి వచ్చి లింగ పాదాన్ని కూడా చూస్తారు. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అయితే ఈ 8, 9 శతాబ్దాల్లో చాళుక్య భీముడే ఈ ఆరామాన్ని నిర్మించాడు. మనకి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టి ఇక్కడ కుమార భీమేశ్వరుడు, ఆయన పెద్ద భీమేశ్వరుడు, ఈయన కుమార భీమేశ్వరుడు అని ఈ ఆరామాన్ని కూడా ఆయనే కట్టాడు. చాళుక్య భీముడే తన పేరు మీదే ఆయన్ని భీమేశ్వరుని చేశాడు. ఇక్కడ కుమార భీమేశ్వరుడుగా కనిపిస్తాడు. చాళుక్య భీముడే నిర్మించాడు. ఇంచుమించుగా అక్కడ ఇక్కడ ఒకే రకపు కట్టుబడి అది కనపడుతుంది. చాళుక్యుల శిల్పకళ ఒక ప్రత్యేకమైనది. చాళుక్యుల కాలం నాటి మనకు తమిళనాడు కొన్ని దేవాలయాలు చోళులు చాళుక్యులు వేరువేరుగా, చాళుక్య చోళ కళలే తేడాగా ఉన్నాయి. కొంచెం బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ సిమిలారిటీస్ ఉండవు, లేనట్టుగా తెలుస్తుంది. మామూలుగా చూస్తే ఏమిటో అంతా ఒకేలా కనపడుతుంది. శ్రద్ధగా కీన్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఉంది. అయితే అక్కడ ఆ దేవాలయంలో, ద్రాక్షారామం దేవాలయంలో ఎలాంటి శిల్పకళ, ఎలాంటి విధానము, ఏ రకమైన రాయి తర్వాత ఇసుక గోడలు కనపడతాయో అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అయితే మళ్ళీ 9, 10, 11 శతాబ్దాల్లో కాకతీయులు ఈ ఆలయాన్ని కొంత పునర్నిర్మాణం, కొంత సహాయం చేశారట. కాకతీయుల శిల్పకళ మళ్ళీ వేరు. ఇక్కడ మనం భద్రకాళి ఆలయము మనకి ఇలా కట్టడం, మనకి వరంగల్ ముఖద్వారం అది ఎట్లా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది, తోరణాలుగా ఉండే లాంటివి క్రియ శిల్పం. అవును, అది కూడా కనపడుతుంది. అప్పటికి చాళుక్యుల శిల్పకళ కొంత తగ్గి కాకతీయుల శిల్పకళ 2 రకాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. 2 కనపడతాయి. సామర్లకోట పప్పు నుండి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఒక డబ్బా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నది దేవాలయము. మనం స్టేషన్లో దిగి 1 గంట టైం ఉన్నా కూడా వెళ్ళి చూసి వచ్చేసేయచ్చు. అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరిగా ప్రత్యేకమైన స్వరూపంతో దర్శనమిస్తుంది. పెద్ద శివలింగం, నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. ఏకశిలా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. సర్వాలంకార శోభితంగా కనపడతాడు.
దేవాలయంలో ప్రత్యేకంగా కాలభైరవ సన్నిధానం కూడా కనిపిస్తుంది. ఈ కుమార భీముడిని దర్శనం చేస్తే సంతానం కలుగుతుందట. దేవస్థానం విశేషంగా స్పెషల్గా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అక్కడ చూసొచ్చి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 మనం ఈజీగా చూసేయగలుగుతాం ఓ రోజున్నరలో. మనం మొట్టమొదట చూడాల్సినటువంటి అక్కడ అమరావతి ఉంది కదా, అది కొంచెం మనకి లేట్ అవుతుంది. ఈ శాసనాలు, శిల్పాలు అన్నీ ప్రత్యేకంగానే కనిపిస్తాయి. ఇక్కడ పుష్కరిణి ఉన్నట్టుగా అయితే నేను చదవలేదు, ఉండుంటుంది బహుశా. సాధారణంగా అన్ని దేవాలయాల్లో పుష్కరిణులు ఒక పక్కన ఏర్పాటుగా ఉండటం, వీటిలలో మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంత పురాతనమైన వాటిని ఎంత శ్రద్ధ ఆసక్తులతోటి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరింత శ్రద్ధ వహిస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షించాలి. పైగా 1000 సంవత్సరాలు దాటినవన్నీ హెరిటేజ్ ప్రాపర్టీస్ కింద ఉంటాయి కదా. సో అప్పుడు హెరిటేజ్ అని దాన్ని ఇంకేం చేయొద్దు, కథపద్దుతో పాటు బాగా ఉంచు అనేది కూడా ఒక స్లోగన్ ఉంటే బాగుంటుందేమో. ఉండే ఉంటుంది, ఇంకొంచెం గట్టిగా ఘనంగా చెప్పాలన్నమాట. చెప్పి అస్సలు చెడకుండా, కదలకుండా ఉంచటం ఎంత ఇంపార్టెంటో చెడకుండా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. అవునండి, చెడనివ్వకూడదు. కొంచెం చుట్టూతా మెయింటెనెన్స్. నేను ఇటీవల చూసిన దేవాలయాల్లో ఈ హెరిటేజ్ ప్రాపర్టీస్ అనగానే చుట్టూతా కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేయటము అలాంటివి కనపడుతున్నాయి. దాంతోపాటు ఆ దేవాలయాల ప్రాభవం తగ్గకుండా, ప్రత్యేకత తగ్గకుండా ఉంచితే బాగుంటుంది. అయితే సంతానాన్ని ఇచ్చేటువంటి కుమార భీమేశ్వరుడు 8వ శతాబ్దానికి ముందు నుంచే ప్రతిష్టలో ఉన్నప్పటికీ ఆ శతాబ్దాల తర్వాత మరింత పరిడి వెళ్ళి అదంత ప్రత్యేకమైన దర్శనాన్ని ఇస్తాడు. కాకినాడ నుంచి బాగా దగ్గరే కాబట్టి మనం కాకినాడ వెళ్ళినప్పుడైనా ఈ కుమార భీమేశ్వరుని దర్శనం చేసుకోవాలి. కుమారారామం అనే చెప్తారు, పేర్లు కూడా అలాగే పెట్టుకుంటారు చుట్టుపక్కల. బహుశా కార్తీక మాసం కదా రమ్మగారు, కాస్త సందడి ఎక్కువగా ఉంటుందేమో అనుకోవాలి. ఉంటుంది. మామూలుగా కూడా జయ పంచారామాలు ఎప్పుడు కొంచెం జనాలు ఉంటారు, చాలా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆ ఊర్లలో ఉన్న తప్పకుండా శివాలయం, ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు. అవును, వ్యాపారస్తులు వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకుంటారు. మనం ఇంకొకటి చెయ్యొచ్చు జయ, దీంతో చెప్తాం. శివాలయాల్లో మన దీపారాధనకి నూనె ఇవ్వండి, చాలా సమస్యలు తీరుతాయి. మామూలుగా మనం ఏం చేస్తాం, దీపారాధన చేయటంటే ఓ దీపం ప్రమిద పట్టుకెళ్ళి అక్కడ వెలిగించి దండం వచ్చేస్తాం కదా. ఈ వచ్చేసే రకం ఒకటైతే, మనం వేరే ఊరు నుంచి దర్శనానికి వెళ్ళామనుకోండి, అన్ని ఆరామాల్లోనూ శివాలయంలో దీపారాధనకి ఆవు నెయ్యి కానీ నూనె కానీ సమర్పించి రండి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మనస్తాపాలు తగ్గుతాయి జయ. అంటే ఆలయ వాళ్ళకంటారా? ఆలయంలో దీపారాధనకి అప్పచెప్పేసేయండి నూనె. లోపల అక్కడ దీపారాధనలు అవి ఉంటుంటాయి, నిత్యం దీపారాధన చేస్తారు, ఇట్లా వేళ్లాడేవో కదా. బాగుంది రమ్మగారు. అదొకటి. కర్పూరం సమర్పించడం హారతికి, వాళ్ళ దగ్గరే బోల్డ్ ఉంటుంది, కర్పూరం సమర్పించడం. రమ్మగారు నాకు తెలియక అడుగుతున్నా, పూజారులు అంటే ఇట్లా తీసుకుంటారు మనం అర్చన టికెట్ తీసుకున్నట్లుగానే ఆరాధనకి? మామూలు మన చుట్టుపక్కల దేవాలయాల్లో అయితే దీపారాధన ఇస్తాము, ఆరామాల్లో కనుక్కోండి. అంతేనా? కనుక్కోవటమే. అక్కడేవో బోళ్ళ సేవలు ఉంటాయి, రుద్రాభిషేకాలు అవి ఉంటాయి. ఇప్పుడంతా కార్తీక మాసం మనం చెప్పుకున్న 5 ఆరామాల్లోనూ విశేషంగా అభిషేకాలు ఉంటాయి. ప్రతిరోజు ఏకాదశి రుద్రం చేస్తారు, సాయంకాలం ప్రదోషకాల అర్చన చేస్తారు. మామూలుగానే మనం శివాలయాల్లో దీపం పెడితే విశేషం చేయాలి. అవునండి. ఇప్పుడు మన తైలంతో నిత్యం అక్కడ దీపారాధన అయితే ఒకటి. పంచారామాల్లో అయితే అవకాశం తీసుకోండి అమ్మా. మీరు అన్నట్లుగా ఒకసారి కనుక్కొని అవకాశం ఉంటే కనుక పాకెట్లో దొరికిన దీపం నూనె కాకుండా శ్రేష్టమైన వస్తువు చేత్తో మీరు నమ్మికతోటి మంచిది కొని పట్టుకెళ్ళి, అయ్యా ఇలా ఇవ్వదలుచుకున్నాను, పుచ్చుకుంటారా అని కనుక్కుని భక్తి శ్రద్ధలతో సమర్పించేసేయండి. చాలా మంచిది జయ. మనస్తాపం తగ్గుతుంది. మనం దేవాలయంలో ఒక్క దీపం పెడితేనే ఏదో ఒకదానికి పీక్కుంటూ ఉంటాం మనం, మన బతుకంతా పీకులాటగానే ఉంటుంది. అవును కదండి. వాళ్ళు అన్నారనో, వీళ్ళు చెప్పలేదనో, చెప్పారనో, నాకు ముందు చెప్పలేదనో, ఇవన్నీ చిట్చిటివి. అవి కాకుండా మనకు తెలియకుండానే మన ఇంట్లో ఏదో జరిగిపోయింది, మన యాబ్సెన్స్లో ఏదో అయిపోయింది, మన పొరపాటు వల్ల ఏదో జరిగింది, అయ్యో ఈ మాట అనకుండా ఉండాల్సింది, ఇన్ని ఉంటాయి జయ. మరి
జీవితం అంతే కదండి. మానవ జీవితమే ఈ పీకులాటల మయం. అది ఎప్పుడు పీక్కుంటూ ఉంటాం, ఏం చేయాలో తెలియదు. ఆ దుఃఖం నుంచి మనకి కొంత ఇది లభిస్తుంది, సొలేస్, కొంత ప్రశాంతత, కొంత సాంత్వన తప్పకుండా లభిస్తుంది. కాబట్టి దేవాలయంలో దీపారాధన ఎంత ముఖ్యమో, ఎంత విశేష ఫలప్రదమో, ఇలాగ అక్కడ అప్పచెప్పటం కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. బెస్ట్ వస్తువు మీకు దొరికితే గుళ్ళో ఇచ్చేయండి మొదట, చాలా మంచిది. ఎంత మంచి కర్పూరమో ఎక్కడి నుంచో తెచ్చిచ్చారు, కొంత తీసుకెళ్తే గుళ్ళో ఇచ్చిరండి, రోజు హారతికి వాడమని. అంతే, మీరు ఉండగానే హారతి బట్టి అసలు అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదేమో కదా రమ్మగారు. స్వామి వారికి ఉపయోగపడుతుంది. అదే అలాంటి అవకాశం, ఆయన సేవలో మనం భాగం అవటం. అదే మన మనసు అక్కడ ప్రవర్తిస్తోంది కదా, ఆ మనసు ప్రవర్తించటమే ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళావా లేదా కాదు, నువ్వు ఎంత అపేక్షతో ఇచ్చావనేది చాలా ఇంపార్టెంట్. అవే కౌంట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి కౌంటింగ్స్ తోటి భగవంతుడు సన్నిధిని చేరే మార్గాన్ని వెతకండి. పంచారామాల గురించి విన్నాం. అవకాశం ఉంటే ఏ ఒక్కొక్క ఆరామము చూడండి. 5 ఆరామాలు చూసేస్తాం అనుకుంటే చక్కగా ఒక కారు వేసుకుని వెళ్ళి చూసి రావచ్చు. బస్సులు అవకాశాలు దొరుకుతాయి, ట్రైన్ అవకాశాలు దొరుకుతాయి. చిన్న చిన్న ట్రిప్స్ 2-3 ఫ్రెండ్స్ కలిసి వెళ్తే ఎక్కడెక్కడ అభిషేకం చేసుకునే అవకాశం ఉందో అక్కడ స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశాన్ని తప్పకుండా తీసుకోండి. అమ్మవారి సన్నిధానాల్లో తప్పకుండా కుంకుమార్చనలు అవకాశం ఉంటే కుంకుమార్చన కూడా చేసుకోండి. దేవాలయంలో ఏదైనా అన్నదానం లాంటి ప్రోగ్రాం ఉంటే కనుక అన్నదానానికి కొంత ధనాన్ని వెచ్చించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.